జూలై 25వ తేదీ చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా బీవీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ ఆదేశాల మేరకు సోమవారం తాండూరులో దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. అనంతరం కావలి నరసింహులు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలు, ఆసరా పెన్షన్ల పెంపు, కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ 2.5 సంవత్సరాలు దాటినా కూడా రాష్ట్రంలో అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మంది దివ్యాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని, కేవలం ఆసరా పెన్షన్ల మీదే ఆధారపడి బ్రతికే దివ్యాంగులున్నారని, మరియు అర్హులైన పూర్తిగా నడవలేని దివ్యాంగులకు 3-వీలర్ మోటార్ బైక్లు ఇవ్వటం లేరని, ఇందిరమ్మ ఇళ్లలో 5% రిజర్వేషన్ అమలు చేయడం లేదని, 2016 దివ్యాంగుల చట్టం 92 సెక్షన్ను పూర్తిగా అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని, అదేవిధంగా ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదని, ఈ సమస్యలు పరిష్కరించినందువలన జూలై 25వ తేదీ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గాంధీ భవన్ ముట్టడిని వేలాది మంది దివ్యాంగులతో జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఖలీల్, ఉస్మాన్, చంద్రయ్య వివిధ దివ్యాంగులు పాల్గొన్నారు. పెన్షన్ వస్తున్నది 4000. బండి ఇస్తామని చెప్తున్నారు, బండి కూడా వెళ్ళారు. డబల్ బెడ్రూమ్ అన్నారు, డబల్ బెడ్రూమ్కి కూడా అప్లై చేసి పేరు రాలేదు. 25 నంబర్ వార్డు నుంచి చెప్తున్నాం మనం. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు కావలి నరసింహులు, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. అయితే గత సంవత్సరం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా వికలాంగులకు, వృద్ధులకు, వయోవృద్ధులకు, ఒంటరి మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆసరా పింఛన్ల పెంపు అనేది జరగలేదు. కొత్త పింఛన్లు కూడా ఇంకా మంజూరు చేయలేదు. మంజూరు చేద్దామంటే కూడా మొన్న అనవసరంగా పబ్లిక్ను క్లెయిమ్ చేసి జూన్ 2వ తారీఖు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పి ప్రచారం చేసి తెలంగాణలో జనాలను మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇప్పటి వరకు మండలాఫీసుల్లో సైటు ఓపెన్ కూడా లేదు. అప్లై చేద్దామంటే కూడా జనాలను మొత్తం తప్పుదోవ పట్టిస్తున్నాడు. కాబట్టి ఈ నెలాఖరులోక ఆసరా పింఛన్లు పెంపకపోతే జూలై లాస్ట్ వారంలో మన గాంధీ భవన్ ముట్టడి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. లేని పక్షంలో సచివాలయం కూడా ముట్టడి చేసి ఈ మా సమస్యలు నెరవేర్చేదాకా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను.